హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కే. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనీతోనే హ్యాపీగా చేయక్కర్లేదు. ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకరిని హ్యాపీనెస్ తీసుకొస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన స్టోరీ టైంని స్టార్ట్ చేద్దాం. అది 2017 సాయంత్రం ఒక 7 o'clock అవుతుంది. అప్పుడు నా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నాతో ఏం చెప్తున్నాడంటే, అరే మా డాడీ నా కోసం స్పేస్ షిప్ తీసుకొచ్చారా, మనందరం కలిసి వెళ్దాం స్పేస్ షిప్ లో అని మా ఫ్రెండ్ చెప్పాడు నాకు. అప్పుడు మా ఫ్రెండ్ నేను అడిగాను, అరే నీకేమైనా పిచ్చెక్కిందరా, స్పేస్ షిప్ ఎందుకు ఉంటుందరా ఇక్కడ? అరే నన్ను నమ్మరా, మా డాడీ నిజంగానే నా కోసం స్పేస్ షిప్ తీసుకొచ్చారు, మనందరం కలిసి స్పేస్ కి వెళ్దాం రారా అని మా ఫ్రెండ్ నన్ను అడిగాడు. సరేరా నేను ఇంట్లో అడిగి వస్తాను మీ ఇంటికి, అప్పుడు చూద్దాం. మా ఫ్రెండ్ ఇలా చెప్పినట్టునే నాకు షాక్ అయిపోయాను. అసలు స్పేస్ షిప్ ఇక్కడ ఎంత ఉంటుందని. సరే చెప్పాడని ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని బయలుదేరాను. దానికన్నా ముందు మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాలి కదా నేను స్పేస్ కి వెళ్ళాలంటే. అప్పుడు నేను ఫస్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, డాడీ మా ఫ్రెండ్ ఇలా నన్ను స్పేస్ కి తీసుకెళ్తాడంట, ప్లీజ్ డాడీ నన్ను పంపించండి డాడీ అని మా డాడీని నేను అడిగాను. మా డాడీ ఏమీ పట్టించుకోకుండా టీవీ చూస్తున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, మా డాడీ చేతుల నుంచి నేను టీవీ రిమోట్ తీసుకుంటే అప్పుడు మా డాడీ నా మాట వింటారని. నేను వెంటనే మా డాడీ దగ్గర ఉండే రిమోట్ లాక్కుని మా డాడీకి చెప్పాను మొత్తం. మా ఫ్రెండ్ ఎలా నన్ను స్పేస్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, నేను వెళ్దాం అనుకుంటున్నాను, మేము పర్మిషన్ నాకు కావాలి అని నేను మా డాడీని అడిగాను. అప్పుడు మా డాడీ ఏం చేశారంటే, నువ్వు ఒక్కడివే అవుతే ఎలా వెళ్తావు, మన పెట్ డక్కను కూడా తీసుకెళ్ళు, నీకు తోడుగా ఉంటుంది అని మా డాడీ చెప్పారు. ఈ డక్కకి నాకు అస్సలు పడదనమాట. ఇద్దరం గొడవ పడతా ఉంటాం ఎప్పుడు. ఇంకా నేను స్పేస్ కి వెళ్ళాలి కాబట్టి సరే అని ఒప్పుకున్నాను. మా ఫ్రెండ్ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా పిలిచాడంట. అందుకని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్పేస్ కి బయలుదేరం మొదలు పెట్టాం. స్పేస్ షిప్ ఇంజిన్ ఆన్ చేసి మేము బయలుదేరుతున్నప్పుడు మాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మేము అలా స్పేస్ నుంచి అలా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మా మ్యాక్స్ సార్ అనే వాళ్ళు మాకు ఎదురుపడ్డారు. మా మ్యాక్స్ సార్ వచ్చి మా స్పేస్ షిప్ ని గుద్దేశారు. అప్పుడు మేమందరం బయటికి దిగి ఎవర్రా బాబు గుద్దేసిందని అనుకున్నాం. అక్కడ చూస్తే మా మ్యాక్స్ సార్ ఉన్నారు. మా ఫ్రెండ్ కి చాలా కోపం వచ్చేసింది, ఎందుకంటే తన స్పేస్ షిప్ ని మా మ్యాక్స్ సార్ గుద్దేశారని. అప్పుడు మా ఫ్రెండ్ దిగి ఏం చేశాడంటే మా మ్యాక్స్ సార్ చేతులు కాళ్ళు అన్ని కట్టేసి మా స్పేస్ షిప్ ఉండే డిక్కీలో మేము వేసేసాం. అప్పుడు మా మ్యాక్స్ సార్ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. అప్పుడు నాకు బాగా కోపం వచ్చేసి మా మ్యాక్స్ సార్ దగ్గరికి వెళ్ళాను నేను. మా మ్యాక్స్ సార్ ఎంత ఇబ్బంది పెట్టారు. ఈ రోజు ఏదోలా పగ తీర్చుకోవాలని మా మ్యాక్స్ సార్ ని 9000 టైబుల్ అడగడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే మా మ్యాక్స్ సార్ తప్పు చెప్తారో నేను కొట్టడం మొదలు పెట్టాను. మీరు అడగచ్చు, అసలు నీకు 9000 టేబుల్ ఎలా వచ్చు, నా దగ్గర ఫోన్ ఉంది కదా. మా సార్ దేనికి సమాధానం చెప్పట్లేదు. ఇంకేం చేయాలో మాకు తెలియక మా ఫ్రెండ్ ని, అరే డైరెక్ట్ నువ్వు మూనికి తీసుకెళ్ళిపోరా, నేను చెప్తాను మా సార్కి అని మా సార్ని మేము మూనికి తీసుకెళ్ళిపోయాం. అలా మూనికి తీసుకెళ్ళిపోయాం. మేము మా సార్కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? మాకు అప్పుడప్పుడు ఒక పనిష్మెంట్ ఇచ్చేవారు అనమాట. మేమేమైనా తప్పు చేస్తే అదే పనిష్మెంట్ మా సార్కి కూడా ఇచ్చాం. అదేంటంటే అలా మేము మూన్ దగ్గర దిగిందంటే మా సార్ని మేము బయటికి తీసుకొచ్చి ఏం చేసామంటే మా సార్ ఇచ్చే పనిష్మెంటే ఇచ్చాం. మేము మా గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు మా సార్ వచ్చి మాకు ఒక వార్నింగ్ ఇస్తారు. అదేంటంటే గ్రౌండ్ లో పడిన రాళ్ళని మీరే ఏరాలని. ఇది గ్రౌండా లేకపోతే ఏదేనా అని మేము ఒక్కొక్కసారి డౌట్ పడేమను. ఈసారి మేము ఎత్తాం, మా సార్ ఎత్తుతారు. మా సార్కి ఒకటే చెప్పాం, ఈ మూడు మీద ఉన్న రాళ్ళన్నీ మీరే ఎత్తి ఇక్కడ వేయాలని. అప్పుడే మా మ్యాక్స్ సార్ తన ఫోన్ తీసుకుని మా సైన్స్ సార్ కి ఫోన్ చేశారనమాట. అప్పుడు మా సైన్స్ సార్ టెలిపోర్ట్ ద్వారా మూన్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ కొడదామని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు మా మ్యాక్స్ సార్ లెగ్సి ఇప్పుడు ఏం చేస్తారా అని అడిగారు. మేమందరం భయపడడం మొదలు పెట్టాం. కానీ ఏదో ఒకటి చెయ్యాలి మా ఇద్దరు సార్స్ అని మా ఫ్రెండ్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. అప్పుడు మా సార్స్ దగ్గరికి వెళ్ళిపోయి మేము సార్ ఆగండి సార్, ఇద్దరులో ఒకళ్ళే మమ్మల్ని పనిష్ చేయాలి సార్ అని మా సార్కి చెప్పాం. అప్పుడు మా సార్ సరేరా ఇద్దరులో ఒకళ్ళే పనిష్మెంట్ చేస్తారు, ఎవరు చేయమంటావు అని గట్టిగా అడిగారు. అలాగే సార్ మీ ఇద్దరికి ఇప్పుడు పోటీ పెడతాం సార్, పోటీ పెట్టిన తర్వాత మీరు ఎవరు విన్ అవుతారో వాళ్ళు మాకు పనిష్మెంట్ ఇవ్వండి సార్ అని మా సార్కి నేను గైడెన్స్ ఇచ్చాను. అప్పుడు మా సార్ కూడా సరే అన్నారు. అప్పుడు మా సార్కి ఇచ్చిన గేమ్ ఏంటంటే 1 year దాకా అసలు ఉతకని సాక్స్, దాన్ని వాసన చూసి ఎవరైతే బతుకుంటారో వాళ్ళు మాత్రమే మాకు పనిష్మెంట్ ఇవ్వాలని మా సార్ని అడిగారు. అప్పుడు మా సార్స్ ఏమన్నారంటే, ఏదైనా పర్లేదురా, మిమ్మల్ని మాత్రం నేను పనిష్మెంట్ చెయ్యాల్సిందే అని మా మ్యాక్స్ సార్ అంటున్నారు. మా సైన్స్ సార్ కూడా ఏమీ తగ్గట్లేదు, నేనే మీకు పనిష్మెంట్ ఇవ్వాలని. అప్పుడు మా సార్స్ అందరికీ చెప్పాను, సార్ మేము మళ్ళీ ఎత్తుకెళ్ళి మా సాక్స్ అన్ని తీసుకొస్తాం సార్, అప్పుడు దాకా మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండండి. మా ఇద్దరు సార్స్కి చెప్పాము, సరే వెళ్ళండిరా
అని మా మ్యాథ్స్ సారు అండ్ సైన్స్ సార్ చెప్పారు. ఇదే మంచి ఛాన్స్ అని మా ఫ్రెండ్స్ నేను అందరం పారిపోదామని ఫిక్స్ అయ్యాం. మేము అలా మా స్పేస్ షిప్ తీసుకుని మీ కిందకి ఎత్తుకొచ్చేసిన తర్వాత మా సార్స్ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే మా సార్స్కి డౌట్ వచ్చింది, ఏమనంటే వాళ్ళు మన కోసం రారు అని. అప్పుడే మా సైన్స్ సార్ మా ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేశారు. ఈ సార్ని మేము సైకో సార్ అని కూడా పిలుస్తాం. 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు బెల్ట్తో కొడతారు, 98 మార్క్స్ వచ్చిన వాళ్ళు నిప్పుల్లో నడిపిస్తారు. ఒకవేళ 60 మార్క్స్ వస్తే ఆ స్కూల్ టాప్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తారు. ఒకవేళ ఫెయిల్ అవుతే క్లాస్ రూమ్లోని ఊరేసేస్తారు. అలాంటి ప్రిన్సిపల్కి మా సైన్స్ సార్ మెసేజ్ చేశారు. మా ప్రిన్సిపల్ సార్ ఆ మెసేజ్ చూశారనమాట. చూసి వెంటనే మా ప్రిన్సిపల్ సార్ సైకిల్ వేసుకుని మా దగ్గరికి వచ్చేయడం మొదలు పెట్టారు. అలా మేము స్పేస్ షిప్ లో స్పీడ్గా వెళ్ళిపోతున్నాం తప్పించుకుందామని. అప్పుడే మేఘాల నుంచి మా ప్రిన్సిపల్ సార్ వచ్చారు. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఒక గుహ లాంటిది ఓపెన్ చేసి మమ్మల్ని ఆ స్పేస్ షిప్తో ఆ గుహలోకి పంపించేశారు. ఆ ప్లేస్ చూస్తే ఎలా ఉందంటే మొత్తం అన్ని స్కల్స్ ఉన్నాయి అక్కడ. ఆ స్కల్స్ మధ్యలో ఒక చైర్ ఉంది. అది కూడా ఎలా ఉందంటే ఒక రాజు కూర్చునే చైర్ లా ఉంది. మేమందరం అనుకుంటున్నాం ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చేసారు ఎవర్రా అని. అప్పుడే మా సార్ ఎంట్రీ వచ్చారు. మేము వెంటనే భయపడిపోయి మా ప్రిన్సిపల్ సార్ ఒకటే అన్నారు, అందరూ వెళ్ళి అక్కడ కింద కూర్చోండ్రా, మీకు ఈ రోజు పనిష్మెంట్ మామూలుగా ఉండదు. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఒక కత్తిరి తీసుకున్నారు. కత్తిరి తీసుకుని ఏం చేశారంటే మా వెనకాలకు వచ్చి మా జుట్టు కట్ చేసేస్తున్నారు. అలా మా జుట్టు అంతా కట్ చేయించేసి మా స్కూల్లో ఉండే బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేయించి మళ్ళీ మా క్లాస్ రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేయించారు. ఇంకా లాస్ట్ పనిష్మెంట్ ఏంటంటే మమ్మల్ని నిప్పుల్లో తగలబెట్టడమే. మా ఫ్రెండ్స్ అందరినీ గోడ కట్టేసి నిప్పుల్లో తగలబెట్టేద్దామని మా ప్రిన్సిపల్ సార్ అనుకున్నారు. అప్పుడే మా కంప్యూటర్ సార్ కూడా వచ్చారు. ఏంట్రీల్ని తగలబెట్టేస్తున్నారేమో అని మా కంప్యూటర్ సార్ వెళ్ళి వెంటనే మా స్కూల్లో ఉండే ఒక టీవీని తీసుకొచ్చారు. అలా టీవీ తీసుకొచ్చి అక్కడ ఒక న్యూస్ ఛానల్ పెట్టేశారు. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ వెంటనే ఆ న్యూస్ దగ్గరికి వెళ్ళిపోయి అదే చూస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్ అలాగే చూస్తున్నారని మా కంప్యూటర్ సార్ నా దగ్గరికి వచ్చి అందరి తాళ్ళు అన్ని ఇప్పేసి మమ్మల్ని పారిపోమని చెప్పారు. అప్పుడు మా కంప్యూటర్ సార్కి చాలా థ్యాంక్స్ అని చెప్పాం. మేము వెంటనే పారిపోవడం మొదలు పెట్టాం. అప్పుడే మా మ్యాథ్స్ సార్ అండ్ సైన్స్ సార్ వచ్చి ఆ టీవీని బద్దలు కొట్టి మా ప్రిన్సిపల్ సార్కి చెప్పారు వాళ్ళందరూ పారిపోయారు, మనం ఎలాగైనా పట్టుకోవాలని. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఒక డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ఈ పిల్లలందరూ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ హాస్టల్లో వేయించేస్తే వీళ్ళు ఎప్పటికీ బయటకు రారని. అప్పుడే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా సార్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ మా పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్పారు, వీళ్ళందరినీ మనం హాస్టల్లో వేయాలి, లేకపోతే వీళ్ళు మన మాట వినరు అని మా పేరెంట్స్ కి మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు. మా పేరెంట్స్ కూడా ఓకే అన్నారు అనమాట. దానికి మేము కొంచెం అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పేరెంట్స్ అందరూ ఒకటే అంటున్నారు, నువ్వు హాస్టల్కి వెళ్ళబోతున్నావు, రెడీగా ఉండు అని. మమ్మల్ని అందరినీ దాని తర్వాత రోజు మమ్మల్ని హాస్టల్లోకి తీసుకెళ్లిపోయి అక్కడ వదిలేశారు. అక్కడ జరిగిందంతా నెక్స్ట్ స్టోరీ టైంలో చెప్పబోతున్నాను. ఈ స్టోరీ టైం వినిన తర్వాత మీరందరూ ఏంటి ఎలా ఉంది ఈ స్టోరీ టైం అని అనుకోవచ్చు. అప్పుడప్పుడు మన కళలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఒక కొత్త పేరు పెట్టాను, మ్యాడ్ మ్యాక్స్ క్లైమాక్స్ అని. మన కళలో ఎప్పుడప్పుడు ఇలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక స్టోరీ టైంలో చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఇన్ మై హాస్టల్. ఇది నిజంగా నా స్టోరీ టైమే. ఈ వీడియో కనుక కావాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో జరిగిన నాకు ట్రూ ఇన్సిడెంట్స్ స్టోరీ టైమ్ గా చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది స్టోరీ టైమ్ విత్